ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూద్దాం. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వెనకాల ఉన్న జీకే పార్ట్ కూడా చూద్దాం. అండ్ వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్లో పెట్టి చూడండి. సో ఫస్ట్ ఆర్టికల్లో మనకి ఇక్కడ మీనింగ్, ట్రిస్ట్ మీనింగ్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. ట్రిస్ట్ అంటే మీటింగ్, తెలుగులో అనుబంధం. ట్రిస్ట్ విత్ గ్రావిటీ అంటే ఈ ఆర్టికల్లో సునీత విలియమ్స్ ఆల్మోస్ట్ 9 మంత్స్ స్పేస్లో స్టక్ అయిపోయారు కదా. సో గ్రావిటీతో ఆవిడకున్న అనుబంధం అని చెప్పేసి ఒక లైన్ ఇక్కడ ఇచ్చారు, ట్రిస్ట్ విత్ గ్రావిటీ. సో ట్రిస్ట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ట్రిస్ట్ అంటే అనుబంధం లేదా మీటింగ్. నెక్స్ట్ ఆర్టికల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్ గేట్స్ ఫౌండేషన్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ గేట్స్ ఫౌండేషన్ ఒక MOU సైన్ చేశారు. ఎందుకంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసం కీ సెక్టార్స్లో లైక్ హెల్త్ కేర్, మెడ్టెక్, ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్, ఈ సెక్టార్స్లో టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఎఫెక్టివ్ సొల్యూషన్స్ క్రియేట్ చేయడం కోసం గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU చేసుకుంది. అండ్ నిన్న న్యూస్ పేపర్ అనాలిసిస్లో చూసాం మనం, 2 డిఫరెంట్ కమ్యూనిటీస్ మణిపూర్లో ఉన్నాయి. ఆ కమ్యూనిటీస్ పేరు ఏంటంటే మార్ అండ్ జోమి కమ్యూనిటీస్. వరల్డ్ స్పారో డే. అండ్ ఈ వరల్డ్ స్పారో డే అంటే హౌస్ స్పారోస్, పర్టికులర్లీ కాల్డ్ హౌస్ స్పారోస్. అంటే మన ఇంటి దగ్గర ఇంతకుముందు చూసేవాళ్ళం హౌస్ స్పారోస్ చిన్నవి. ఈ ఆర్టికల్ ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చారు కదా, దీన్నే హౌస్ స్పారో అంటారు. సో వరల్డ్ స్పారో డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ March 20. సో ఇది ఎందుకంటే రైజ్ అవేర్నెస్ అబౌట్ ద డ్విండ్లింగ్ పాపులేషన్. డ్విండ్లింగ్ పాపులేషన్ అంటే పాపులేషన్ డిక్రీజ్ అయిపోతుంది కదా. సో ఆ పాపులేషన్ మనం ఇంక్రీజ్ చేయాలి. సో దాన్ని మనం కన్జర్వ్ చేసుకోవాలి ఆ బర్డ్ని అని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం దానికి ఒక డేని డెసిగ్నేట్ చేశారు, వరల్డ్ స్పారో డే సెలబ్రేటెడ్ ఆన్ March 20. అండ్ 2025న థీమ్ ఏంటంటే ఎ ట్రిబ్యూట్ టు నేచర్స్ టైనీ మెసెంజర్స్. సో ఇది థీమ్ ఇంపార్టెంట్. అండ్ వరల్డ్ స్పారో డే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఈ ఆర్టికల్లో సెంటర్స్ నాడ్ ఫర్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ షిప్ బిల్డింగ్ యూనిట్ సాట్. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఎవరంటే సర్బానంద్ సోనోవాల్. ఇక్కడ ఈయన 4th నేషనల్ సాగర్మాల ఎపెక్స్ కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడు శాంక్షన్ దేనికంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నియర్ మోటుపల్లికి పెదగంజం విలేజెస్లో అండ్ నియర్ బాపట్ల డిస్ట్రిక్ట్. ఇక్కడ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ని, షిప్ బిల్డింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం శాంక్షన్ ఇచ్చారు. అండ్ ఈ ఆర్టికల్లో మనకి దీని మీనింగ్ ఇంపార్టెంట్, ఇంజంక్షన్. కోర్ట్ ఇంజంక్షన్ అంటే ఇంజంక్షన్ అదర్ మీనింగ్ ఆర్డర్, డైరెక్షన్. అంటే కోర్ట్స్ డైరెక్షన్ని మనం ఇంజంక్షన్ అని కూడా అంటాం. సో ద అదర్ సినోనిమ్ ఫర్ దిస్ కోర్ట్ ఆర్డర్ ఏంటంటే ఇంజంక్షన్. అండ్ ఇక్కడ మనకి అబ్సాల్వ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. అబ్సాల్వ్ అంటే ఫ్రీ ఫ్రమ్ గిల్ట్, అంటే ఒక నేరం నుంచి బయటపడటం. ఎక్విట్, అబ్సాల్వ్ అంటే ఫ్రీ ఫ్రమ్ గిల్ట్. అండ్ ఇక్కడ మనకి బ్లూ కాలర్ వర్కర్స్ అంటే మాన్యువల్ లేబర్ చేస్తారు కదా వాళ్ళని, అంటే దట్ ఇన్వాల్వ్స్ ద వర్క్ విచ్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ ఎఫర్ట్ పెట్టి చేసే జాబ్స్ని బ్లూ కాలర్ జాబ్స్. అండ్ దోస్ పీపుల్ వర్కింగ్ ఇన్ దోస్ జాబ్స్ని ఏమంటారంటే బ్లూ కాలర్ వర్కర్స్ అంటారు. ఈ ఆర్టికల్ మనకి ఆర్టికల్ 141 గురించి ఇచ్చారు. ఆర్టికల్ 141 ఏంటంటే సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్స్ ఉంటాయి కదా, వాటి డిసిషన్స్ ఉంటాయి కదా, దోస్ ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ అదర్ హై కోర్ట్స్ or all other courts. So binding on all other people. So apex courts authority to pronounce binding decisions. So supreme court decisions అనేవి బైండింగ్ అని చెప్పేసి ఆర్టికల్ 141లో మనం చూస్తాం. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి క్యాబినెట్ అప్రూవ్స్ 1500 crore UPI ఇన్సెంటివ్ టు బ్యాంక్స్. సో రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ ఏంటంటే ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ UPI పేమెంట్స్, లెస్ దాన్ 2000 రూపీస్ పేమెంట్స్, UPI పేమెంట్స్ని ఎంకరేజ్ చేసినట్లయితే సో వాళ్ళకి 0.15% ఇన్సెంటివ్ లభిస్తుంది దోస్ బ్యాంక్స్కి. ఏ బ్యాంక్కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసామో, ఏ బ్యాంక్ నుంచి అయితే చేసామో, ఈ 2 బ్యాంక్స్ కూడా ఈ ఇన్సెంటివ్ని షేర్ చేసుకుంటాయి. అండ్ ఈ UPI సిస్టమ్ అనేది NPCI లాంచ్ చేసింది. అంటే NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో UPI was launched by NPCI. అండ్ ఈ ఇన్సెంటివ్ స్కీమ్ ఇవ్వడం వల్ల 20,000 crore టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ని ఫినాన్షియల్ ఇయర్ 24-25లో టార్గెట్గా పెట్టుకుంది. సో
ఆ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్, ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ 20,000 crores ఉండేలాగా టార్గెట్ పెట్టుకుంది ఫినాన్షియల్ ఇయర్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ అనేది వచ్చింది. అంటే 0R డిస్కషన్లో మనం 0R గురించి నిన్న హిందూ పేపర్ అనాలిసిస్లో చూసాం. 0R ఏంటంటే రైట్ ఆఫ్టర్ ద క్వశ్చన్ అవర్ వస్తుంది. ఇది అట్ 12 PM రైట్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ 0Rలో అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ని రైజ్ చేస్తారు డిస్కషన్కి. సో అలాగే 0Rలో ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ని, యాక్చువల్గా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ అంటే 5 crores ఇస్తారు పెర్ ఇయర్కి. సో దాన్ని 20 crores ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి 0Rలో డిస్కషన్ వచ్చింది. సో యూజువలీ ఇది 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. 2.5 crores అండ్ 2.5 crores పర్టికులర్ ఎంపీస్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలు ఉంటాయి కదా, అక్కడ వర్క్స్ని రికమెండ్ చేయొచ్చు వాళ్ళు. అంటే అందులో కూడా రికమెండ్ చేసిన వర్క్స్లో 15% ఎస్సీ కమ్యూనిటీస్కి బెనిఫిట్ అవ్వాలి అండ్ 7.5% ఎస్టీ కమ్యూనిటీస్కి బెనిఫిట్ అయ్యేలాగా వర్క్స్ని రికమెండ్ చేయాలి. సో అండ్ లోక్సభ ఎంపీస్, రాజ్యసభ ఎంపీస్కి కూడా ఈ ఫండ్ వర్తిస్తుంది. సో దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. అంటే లోక్సభ ఎంపీస్ ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ మాత్రమే ఈ వర్క్స్ని రికమెండ్ చేయగలరు. అండ్ రాజ్యసభ ఎంపీస్ ఎనీ వన్ ఆఫ్ ద స్టేట్లో, ఎనీ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆర్ మోర్ దాన్ 2 districts దగ్గర కూడా వాళ్ళు వర్క్స్ రికమెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఎకిన్ అంటే సిమిలర్ ఆర్ రిలేటెడ్. డీలిమిటేషన్ విల్ బీ ఎకిన్ టు ఏ పొలిటికల్ కూప్. సో సిమిలర్, ఎకిన్ అంటే సిమిలర్ మీనింగ్ ఇంపార్టెంట్. ఐసినా డైలాగ్ జరుగుతుంది కదా ఢిల్లీలో. సో అక్కడ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు, క్రిస్టఫర్ లక్సన్. అండ్ ఇక్కడ మనకి క్యాబినెట్ అప్రూవ్స్ అడిషనల్ అవుట్లే ఫర్ గోకుల్ మిషన్, రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఇది టోటల్ అవుట్లే వచ్చేసి 3,400 crores. సో ఈ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బూస్ట్ గ్రోత్ ఇన్ లైవ్ స్టాక్ సెక్టర్. లైవ్ స్టాక్ అంటే పశువులు. సో అండ్ దీని టైం పీరియడ్ ఏంటంటే ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2021 to 22 to 2025-26 ఈ టైం పీరియడ్ ఇంపార్టెంట్. అండ్ ఫర్ నౌ 1,000 crores రిలీజ్ చేసింది. అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైఫర్ రియరింగ్ సెంటర్స్. హైఫర్ అంటే దోస్ కౌస్ విచ్ ఆర్ ఎట్ టు గివ్ బర్త్. అంటే దే ఆర్ రెడీ టు గివ్ బర్త్ టు ఏ న్యూ కాఫ్. సో నెక్స్ట్ వాటిని మనం హైఫర్స్ అని అంటాం. సో హైఫర్ రియరింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది అసిస్టెన్స్ ఇస్తుంది ఈ స్కీమ్. అండ్ అలాగే క్యాబినెట్ అలొకేట్స్ 1,000 crores ఫర్ డైరీ సెక్టర్ డెవలప్మెంట్. సో డైరీ సెక్టర్ డెవలప్మెంట్లో ఇది కూడా సేమ్ టైం పీరియడ్. ఈ 1,000 crores ఎందుకంటే మోడర్నైజింగ్ డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎన్ష్యూరింగ్ సెక్టర్స్ సస్టైన్డ్ గ్రోత్. అంటే డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్నైజ్ చేయడానికి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే మిల్క్ మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి అండ్ ప్రాసెసింగ్ చేయడానికి అండ్ బెటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కూడా ఈ ఫండ్స్ని ఉపయోగిస్తారు. అండ్ మన యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. అండ్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. అండ్ ఈ ఆర్టికల్లో ఫిలిప్పైన్స్ కీన్ ఆన్ ఇండియా జాయినింగ్ ద స్క్వాడ్. ఈ స్క్వాడ్ ఏంటంటే సౌత్ చైనా సీలో అగెయిన్స్ట్ చైనాకి ఆపోనెంట్గా ఒక స్క్వాడ్ ఫామ్ అయింది. సో ఆ గ్రూపింగ్లో ఎవరు ఉంటారంటే ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పైన్స్, US. సో ఈ గ్రూపింగ్లో ఇండియా కూడా జాయిన్ అవుతుంది. జాయిన్ అవ్వడానికి ఒక ఇన్విటేషన్ లాగా మన రాయసీనా డైలాగ్లో ఫిలిప్పైన్స్ నుంచి వచ్చిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ మాట్లాడారు. అండ్ ఈ ఆర్టికల్లో మనకి US, UK రీప్లేస్ గల్ఫ్ నేషన్స్ యాజ్ టాప్ సోర్స్ ఆఫ్ రెమిటెన్సెస్. సో యాక్చువల్గా గల్ఫ్ కంట్రీస్ నుంచి రెమిటెన్సెస్ అంటే వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి పంపించే మనీ ఉంటుంది కదా, వాటినే మనం రెమిటెన్సెస్ అంటాం. సో యాక్చువల్గా ఇవి గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఇండియన్స్ నుంచి మైగ్రేషన్ గల్ఫ్ కంట్రీస్కి ఫిజికల్ వర్క్, మోస్ట్లీ నర్సింగ్ ఫీల్డ్లో జాబ్స్ చేయడానికి అండ్ అదర్ ఫిజికల్ వర్క్స్ చేయడానికి కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. సో అక్కడి నుంచి రెమిటెన్సెస్ పంపిస్తారు. యాక్చువల్లీ అక్కడి నుంచే మనకి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తాయి గల్ఫ్ కంట్రీస్ నుంచి. సో బట్ నౌ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే US, UK ఆ పొజిషన్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఫ్యూజిటివ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఫ్యూజిటివ్ అంటే ఎస్కేప్, అంటే హూ ఈజ్ ఆన్ రన్. శ్రీలంక ఫ్యూజిటివ్ పోలీస్. సో పారిపోయిన వాళ్ళని ఫ్యూజిటివ్ అంటారు.
ఇన్ ట్యాండమ్ దీని ఇడియం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అయితే ఫ్రేజ్ ఇన్ ట్యాండమ్ అంటే సమిష్టిగా, అలాంగ్ సైడ్ ఈచ్ అదర్. అండ్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ అండ్ పర్సనాలిటీస్లో ఫుట్బాల్ పర్సనాలిటీ సునీల్ ఛెత్రి. అండ్ ఇక్కడ ఈ ఇడియం ఇంపార్టెంట్, ఐసింగ్ ఆన్ ద కేక్. ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ వెరీ గుడ్గా ఉంది, అంటే చాలా మంచిగా ఉంది ఒక సిచ్యువేషన్, దాన్ని ఇంకా ఒక పని చేసి ఇంకా ఈవెన్ బెటర్ చేయడం. సో మేకింగ్ ఎ గుడ్ సిచ్యువేషన్ ఈవెన్ బెటర్. సో ఐసింగ్ ఆన్ ద కేక్ ఇడియం. నిన్న పేపర్ అనాలిసిస్లో చూసాము, ఆకాంక్ష, జోష్న చిన్నప్ప అండ్ వీళ్ళు ఏంటంటే స్క్వాష్ గేమ్ రిలేటెడ్. ఇండియా విల్ హోస్ట్ ద 11th ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఇన్ అహ్మదాబాద్ ఫ్రమ్ October 1 to 15. సో ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే 11th ఎడిషన్ ఇండియాలో జరుగుతుంది, దట్ ఈస్ అహ్మదాబాద్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.